కడప జిల్లా అదే అన్నమయ్య జిల్లాలో ఉన్న ఒంటిమిట్టకు వచ్చిన సందర్భంగా ఈ రాయచోటి ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుతం మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆయన ఆధ్వర్యంలో ఆయన సూచనల మేరకు వినోద్ రెడ్డి, మౌర్యారెడ్డి, లక్ష్మీప్రసాద్ రెడ్డి ఇంకా తదితరులు అందరూ కలిసి ఒక కుట్ర పన్నాగంతో నేను నేషనల్ హైవే పనులు చేసే దానికోసం ఇక్కడ స్టాక్ పెట్టుకున్న, కాంపౌండ్ లో స్టాక్ పెట్టుకున్న మెటీరియల్ ను, కంకరను, ఇటువంటి కంకర మెటీరియల్ అన్నింటినీ కూడా దొంగతనంగా రాత్రులు వచ్చి ఈ టైంలో దొంగతనంగా వచ్చి టిప్పర్ ఒక పక్క, జేసీబీలో ఒక పక్క పెట్టుకుని ఇప్పటికే దాదాపు 15-20 టిప్పర్లు ఎత్తుకొని పోయినారు. ఈ సమాచారం అందుకొని నేను ఇక్కడికి వచ్చినాను. ఎంత నీచమైన సంస్కృతి తెలుగుదేశం పార్టీ ఈ రోజు ప్రభుత్వంలో ఉంటే ఈ రోజు చేస్తున్న కార్యక్రమం ఇది. ఎంత నీచం ఇది! దొంగతనానికి కూడా పాల్గొంటున్నారు. ఆఖరికి ఇప్పటికి మట్టిలో దోచుకుంటున్నారు, ఇసుకలో దోచుకుంటున్నారు, కంకర మిషన్ల దగ్గర డబ్బులు తీసుకొని దోచుకుంటున్నారు, ప్రతి పనికాడ దోచుకుంటున్నారు. దౌర్జన్యంగా ఈ రోజు ఇళ్లలో కూడా జ్వరపడి ఈ రోజు డబ్బులు సంపాదించుకోవాలనే ఒక ఆలోచనతో ఈ రోజు ఉంది. పక్కాగా ఎర్రచందనం కూడా బ్రహ్మాండంగా దోలే పరిస్థితులు వచ్చినాయి. ఈ రోజు ఇంతటి దౌర్భాగ్యమైన పరిస్థితి చంద్రబాబు గారి నాయకత్వంలో జరుగుతా ఉంది అంటే ఎవరు సిగ్గుతో తలదించుకోవాలా? ఇదేనా గవర్నెన్స్ అంటే? ఇలాంటి గవర్నెన్స్ చంద్రబాబు నాయుడు ఇస్తాడా? ఇలాంటి వ్యవహారాలన్నింటి ఆయన ఎంకరేజ్ చేస్తున్నాడా? నేను మొట్టమొదటిసారి నా జీవితంలో ఇంతటి దౌర్జన్యము, ఇంత ఒక దురదృష్టకరమైన పాలన ఇంతవరకు నేను చూడలేదు. చాలా దురదృష్టకరమైంది. ప్రభుత్వం మంజూరు చేస్తే పనులు ఎవరైనా టెండర్లు వేయచ్చు. టెండర్లు వేసి పనులు చేసుకుంటా అంటే ఇంజనీర్లకు చెప్పి ఆపుతారు. ఆపినారంటే ఆఖరికి దొంగతనానికి పారు. ఇంత దౌర్జన్యంగా, దొంగతనంగా రాత్రిపూట మబ్బులో దొంగతనంగా వచ్చి జేసీబీలు పెట్టి, టిప్పర్లు పెట్టి మెటీరియల్ అంతా తీసుకుపోతారా? ఎవడయ్యా ఇది? ఎస్పీ ఆఫీస్ కు కేవలం ఒక 200 మీటర్లలో ఉన్నది. ఇంత దురదృష్టకరమైన పరిపాలన ఉందంటే ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలా. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆలోచన చేయాలా, లోకేష్ నాయుడు ఆలోచన చేయాలా. వాళ్ళ పేర్లు చెప్తే ఈ దందాలన్నీ మంత్రులు చేస్తా ఉన్నాడు. ఇక్కడ మీరు అనుమతించినారా? మీరు అనుమతించింటే చెప్పండి, ప్రజలందరం కలిసి మీకే డైరెక్ట్ గా ట్యాక్సులు కడతాం, మీకే డబ్బులు కడతాం కదా. ఎందుకింత దౌర్జన్యము, ఎందుకింత అరాచకము? ఏం అవసరం వచ్చింది? ఇటువంటి చీప్ చెత్తన కొడుకు రాజకీయాలు చేసే ఒక గుంపును దించినాడు ఈ రోజు కడప జిల్లాలో ఈ చంద్రబాబు నాయుడు గారు. లాస్ట్ కు నిందను ఆయన పైన వేయాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి. 40 ఏళ్ల చరిత్ర, 40-50 ఏళ్ల చరిత్ర రాజకీయాల్లో ఎట్లా ఇట్లాంటివన్నీ అలౌ చేస్తాడు? ఈ రోజు నేను న్యూస్ లో చూసా, ఎక్కడ ఎవరు అరాచకం చేసినా తాట తీస్తా అంటాడు. ఏం తాట తీస్తాడు? ఏమీ దౌర్జన్యం ఇంత అవసరమా? తీసుకోండి, మొత్తం తీసుకోండి. పోలీసులు కంప్లైంట్ చేసిన ఎవరు 2 కానిస్టేబుల్ వచ్చినారు. చంద్రబాబు నాయుడు గారి బందోబస్తులో ఉన్నారంట. అంతా ఎవరు రాలేకపోయినారు. రాత్రులు మేము రక్షణ అదే పనిగా పెట్టాలంటే పరిస్థితులు లేవు. ఎందుకంటే ఎక్కడ పెట్టే దొంగతనాలు చేస్తారు. ఇంకా ఇంత దౌర్జన్యము, ఇంత దొంగతనాలు చేస్తానంటే వీళ్ళ పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలో నేను అందుకే ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని అడుగుతున్నా. మీరు తక్షణం వీళ్ళ పైన చర్యలు తీసుకుంటారా లేదా? ఈ అరాచకాన్ని ఆపుతారా లేదా? లేదా ఇది ఎంకరేజ్ చేస్తారా? మీరు చెప్పండి. ఏమన్నా న్యాయస్థానాలు ఉంటాయి, న్యాయస్థానాల్లోనే పోరాటం చేసుకున్నాం. ఆడికైతే ఆడికైతుంది. ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వము, ఇంత అరాచకమైన ప్రభుత్వము నేను ఇంతవరకు నా 30-40 ఏళ్ల సర్వీస్ లో, నేను 1999లో ఎమ్మెల్యే అయినా ఈ రోజు వరకు నేను ఇంత అరాచకం. ఏమయ్యా ఇది ప్రజాస్వామ్యమా? గెలుస్తారు, ఓడిపోతారు, ఏదైనా ప్రభుత్వం ఈ రోజు ఉంటుంది, రేపు పోతున్నాడు. ఏ మొక్కలో దాంకున్నా భవిష్యత్తులో బయటికి తీసుకొచ్చి ఏం చేయాలన్నా ఎన్ని చేస్తాం. ఇలా మాకు ప్రభుత్వం వస్తుంది, మేము అధికారంలోకి వస్తాము, ఇలా కథ ఏందో తేల్చేస్తాం. అంత సులభంగా ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు. ఈడ ఎవడు గాజుల చేతులు దొరుకుకోలేడు. తమాషా అంటారు, దొంగగా ఎత్తపోతారా? ఎత్తపోండి. మీకు ఎవరు రక్షణ ఇస్తారో వాళ్ళని కూడా పిలుచుకొచ్చుకొని వాళ్ళ సమక్షంలోనే అంతా ఎత్తుకోండి. ఇబ్బంది ఏం లేదు. చుట్టుకారము పహారీ కూడా ఉంది. ఇక్కడ వాచ్మెన్ కూడా ఉన్నాడు. వాచ్మెన్ ఇచ్చిన సమాచారము, అయ్యా ఇక్కడ ఎవరో టిప్పర్లు వచ్చి ఎత్తుకొని పోతానే మేము ఆల్రెడీ చెప్పి పెట్టాము. ఎందుకంటే ఒక వారం నుంచి ఇక్కడ దౌర్జన్యంగా, దొంగతనంగా ఈ కంకర ఎత్తుకొని పోవాలని వినోద్ అనే వాడు హసనాపురంలో ఉంటాడు. వాడు ఇప్పుడు రాయచోట్లో ఉన్నాడు, వినోద్ రెడ్డి. ఈ వినోద్ రెడ్డి మట్టి అమ్ముకుంటున్నాడు. వాడు 1200 రూపాయలు కలెక్ట్ చేస్తున్నాడు ఒక టిప్పర్ కు మట్టికి, ఎర్రచందనము. వాడు ఈ రోజు టిప్పర్లను జేసీబీలు పంపించి ఈ రోజు రాంప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు మేము ఎత్తుకొని పోతాము అని చెప్తాడు మా ఫోన్లో.
ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంది? ఆయనకు ఆదేశాలు ఇచ్చినారట, ఎక్కడైనా సరే మీరు ఏమైనా చేయండి, ఎంత దొంగతనాలైనా చేయండి, ఏ ఇబ్బంది లేదు మాకు, మేమున్నాం మిమ్మల్ని కాపాడేదానికి. ఎస్పీ మావాడే, డిఎస్పీ మావాడే, సిఐ మావాడే, మీ మీద కేసులు రావు, ఏమీ రావు అని అంటున్నారు. ఇది పరిస్థితి ఈరోజు. అందుకే మీడియా ద్వారా ప్రజలకు తెలియాలా, ప్రభుత్వానికి తెలియాలా, ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వము నడపాల్సిన అవసరం చంద్రబాబు నాయుడుకు ఉందా? ఏంటి అరాచకం? ఏం సాధిస్తావు దీనివల్ల? తెలుగుదేశం పార్టీలో నేను కూడా 25 ఏళ్ళు పనిచేసినాను. ఎన్నికల ముందు నాకు నచ్చక నేను బయటికి పోయినా, నా మీద కక్ష సాధింపులు చేస్తే దొంగతనాలు చేస్తారా? అంటే ఈ రోజు నాకు సంబంధించిన ఆస్తిని దొంగతనం చేస్తే ఈ ప్రజలకు అందరికీ రక్షణ ఉంటుందా? ఎవరింట్లోకి పోయి దొంగతనం చేస్తే ఎవరు ఆపుతాడు? ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి.